ఎంఎస్ నారాయణ తర్వాత తాగుబోతు వేషాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తాగుబోతు రమేష్. జగడం సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన రమేష్ మహాత్మా, అలా మొదలైంది సినిమాలతో సూపర్ పాపులర్ అయిపోయాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితాలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకు గాను ఉత్తమ కమెడియన్ గాను నిలిచాడు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. రాజమౌళి గారి ఈగా సినిమాలో కనిపించే ఒకే ఒక కమెడియన్ని నేనే. నాపై మంచి సీన్లు షూట్ చేసినా కొన్నింటిని ఎడిటింగ్లో తీసేశారు. ఆ తర్వాత రాజమౌళి గారు బాహుబలితో బిజీ అయిపోవడంతో ఆయనతో పనిచేయడం కుదరలేదు. కొంతకాలం క్రితం ఆయన్ని బాహుబలి సెట్లో కలిశాను. బాహుబలి మొదటి భాగంలో నేను చేయాల్సిన క్యారెక్టర్ను మీరే చేసేశారండి, నాకు ఇవ్వాల్సింది అని సరదాగా అడిగాను. దానికి ఆయన బాగా నవ్వాడని చెప్పాడు. బాహుబలి 1 సినిమాలో ఓ మద్యం దుకాణం నిర్వాహకుడిగా రాజమౌళి కనబడతాడనే విషయం తెలిసిందే. తనకు సినీ పరిశ్రమలో బ్రహ్మానందం అంటే చాలా ఇష్టమని, ఆయన కూడా తనను ఇష్టపడతాడని చెప్పాడు. తనను రాజమౌళికి పరిచయం చేసింది బ్రహ్మానందమేనని అన్నాడు రమేష్. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, అలీ, ధన్రాజ్, వేణు, అవసరాల శ్రీనివాసులతో చాలా స్నేహంగా ఉంటానని చెప్పాడు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.